హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇప్పుడే శ్రీ విష్ణు రబ్బా మౌనిక కాంబినేషన్లో హుసేన్ షా కిరణ్ డైరెక్ట్ చేసిన మృత్యుంజయ ఫిల్మ్ చూడడం జరిగింది. ఇప్పుడే చాలా అంటే చూడగానే దీని మీద రివ్యూ చెప్పాలి అనేంత ఒక ఎక్సైట్మెంట్ని, ఒక ఇంట్రెస్ట్ని, ఒక దృష్టిని క్రియేట్ చేసింది ఈ సినిమా. ఎందుకంటే నార్మల్గా మనం ఆల్ లాంగ్వేజెస్లో హాలీవుడ్ దగ్గర నుంచి తీసుకుంటే తమిళ్, తెలుగు, హిందీ అన్ని భాషలు, ఈ ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లోని ఈ కిల్లర్ థ్రిల్లర్ కంటెంట్ ఒక లక్షల సినిమాలు వచ్చి ఉంటాయి. కానీ ఈ సినిమాలో చాలా సినిమాలు బ్రహ్మాండమైన స్క్రీన్ ప్లేలతో అండ్ హాలీవుడ్లో వచ్చిన సినిమాలు కానీ మన ఇండియన్ లాంగ్వేజెస్లో వచ్చిన వాటిలో కూడా మంచి స్క్రీన్ ప్లేతో ఆయా కాంటెంపరీ టైమ్స్లో ఒక స్లో నెరేషన్ ఉన్న, స్లో పేస్ ఉన్న అప్పటికి అదే గొప్ప థ్రిల్ క్రియేట్ చేసేటట్టుగా ఉండడం వల్ల ఆ సినిమాలు కూడా ఆ రోజుల్లో బాగా ఆడినాయి. ఇప్పుడు మృత్యుంజయ సినిమాకున్న చాలా పెద్ద అడ్వాంటేజ్ అనండి, లేకపోతే డైరెక్టర్ హుసేన్ షా కిరణ్ దాంట్లోని ఇగ్నైట్ చేసిన ఇంట్రెస్ట్ ఎక్కడంటే ఆ స్క్రీన్ ప్లే ఆస్పెక్ట్ని మాత్రం అతను చాలా బ్రిలియంట్గా హ్యాండిల్ చేశారని చెప్పాలి. ఇది మనకి ఇప్పుడంటే న్యూ ఏజ్ ఫిల్మింగ్ అంటున్నాం కదా, ఎందుకంటే ఆడియన్స్ అందరూ కూడా ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ఈ ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల సినిమాలు చూసేసి సబ్ టైటిల్స్తో ఎంజాయ్ చేస్తున్న ఈ టైంలో మనం ఇంకా లాస్ట్ హాఫ్ అన్ అవర్కి వచ్చేసరికి ఒక గ్రూప్ సాంగ్ పడిపోవడం, లేకపోతే ఇంకేదో ఒక ఐటమ్ సాంగ్ వచ్చేయడం, లేకపోతే ఇంకేదో చేజులు వచ్చేయడం, అసలు గాబరాగా సినిమా అంతా కూడా దడదడలు ఆడేస్తుంది అనమాట లాస్ట్ హాఫ్ అన్ అవర్. అది మన రెగ్యులర్ ప్యాటర్న్ అండ్ హిట్ ప్యాటర్న్, మోస్ట్ సక్సెస్ఫుల్ ఫార్మేట్ అది. కానీ ఈరోజు నా న్యూ ఏజ్ ఫిలింలో కొంచెం ఆ పాత పడికట్లకి దూరంగా డైరెక్టర్లు ఆలోచించగలుగుతున్నారు, ఆ విధంగా చిత్రీకరించగలుగుతున్నారు, ఆ విధంగా అసలు ముందు కథని రాసుకున్నప్పుడే ఆ విధంగా రాసుకోగలుగుతున్నారు. అంటే మన పాత విధానాలకి, పాత ఫార్మేట్స్కి దూరంగా వచ్చి కొత్తగా వాళ్ళు కూడా ఈ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్కి బాగా ఎక్స్పోజ్ అయ్యి వాళ్ళు కూడా మంచి ఎడ్యుకేటెడ్ పీపుల్ అవడం, నావెల్స్ బ్రహ్మాండమైన రైటర్స్ రాసిన ఇంటర్నేషనల్ బెస్ట్ సెల్లర్స్ చదవడం, ఇలాంటి వాటి వల్ల వాళ్ళు కూడా ఒక న్యూ ఏజ్ ఫార్మేట్ ఎలా ఉంటే బాగుంటుంది, కొత్తగా ఉండాలి అని మళ్ళీ అందులో జిమ్మిక్కులు తీసుకోకుండా చేయడం అన్నది ఈ సినిమాలో ఉన్న ఒక నిజాయితీ గురించి చెప్పాలి. ఎందుకంటే డైరెక్టర్ అంత నిజాయితీగా కథ రాసి ఎక్కడ అనవసరమైన కామెడీ కానీ లేకపోతే పిచ్చి జోకులు, అనవసరమైన హ్యూమరు, అది పేలినా పండినా పండకపోయినా హ్యూమరు కామెడీ సీన్స్ లేకుండా అండ్ పాటలకు అనవసరమైన స్పేస్ని గెయిన్ చేయకుండా డైరెక్టర్ యాజ్ ఇట్ ఈస్గా కథని ఏం రాసుకున్నాడో ఆ కథని అద్భుతంగా స్క్రీన్ మీద చెప్పగలగడం అన్నదే ఈ కథలో చాలా గొప్ప మెరిట్గా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ కిల్లర్ థ్రిల్లర్ కథల్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ లేయర్స్ ఓపెన్ చేసేటప్పుడు ఆ ఓపెన్ చేసిన దాంట్లో ఆ ఇంట్రెస్టింగ్ క్లూస్ దాంట్లో జాగ్రత్తగా పొందుపరచడం, వాటి బీట్స్ కానీ లాక్స్ని కానీ కరెక్ట్గా లాక్స్ బాగా వెయ్యగలగడం, వాటిని మళ్ళీ ఇంటర్వెల్ దగ్గరికి వచ్చేసరికి దానికి ఒక పర్ఫెక్ట్ టైమింగ్లో ఇంటర్వెల్ ఇచ్చి ఆ విలను హీరోని ఒక పాయింట్ దగ్గరికి తీసుకురావడానికి డైరెక్టరు ఈ హుసేన్ షా కిరణ్ అనే డైరెక్టరు ఎంత బాగా హ్యాండిల్ చేసి ఇంటర్వెల్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి ఎవరు అదే కదా మన అడివిశేష సినిమా టైటిలే ఎవరని పెట్టి చేసిన సంగతి మనకు తెలుసు. కాబట్టి ఆ ఎవరు అన్న దాని మీద ఆ ఇంటర్వెల్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి హీరో వెతుకుతున్న ఆ కిల్లర్ అండ్ హీరోకి దొరకకుండా తిరుగుతున్న కిల్లర్, కిల్లర్ ఇద్దరు ఆ పాయింట్ దగ్గర కలవడం అన్నది మాత్రం చాలా అద్భుతంగా హ్యాండిల్ చేశారు. కాబట్టే ఈ సెకండ్ హాఫ్ మీద మనం బయటికి కాఫీకో టీకో కూల్ డ్రింకో బయటకు వచ్చినప్పుడు మళ్ళీ సెకండ్ హాఫ్ థియేటర్లోకి వెళ్ళినప్పుడు ఒక ఎక్సైట్మెంట్తో థియేటర్లోకి వెళ్తాము. ఆ ఎక్సైట్మెంట్ ఏమాత్రం ఎక్కడ పడకుండా హుసేన్ షా కిరణ్ ఎంత బాగా సెకండ్ హాఫ్ హ్యాండిల్ చేశాడంటే డైరెక్టర్గా నిజంగా మెచ్చుకోవాలి.
అండ్ ఎక్కడ కూడా పాత విధానాలు అన్నవి లేకుండా, ఏ పోలిక లేకుండా, దేని తాలూకా ప్రభావం, దేని తాలూకు షేడ్స్ అండ్ షాడోస్ ఎక్కడ లేకుండా చాలా అద్భుతంగా హ్యాండిల్ చేసిన డైరెక్టర్ గురించే చెప్పాలి ఈ సినిమాలో. ఎందుకంటే ఏదైనా సినిమా నచ్చలేదు, ఇంట్రెస్ట్గా లేదు, ఇంట్రెస్ట్ సస్టైన్ అవ్వలేదు అంటే మొట్టమొదటి తిట్టేది డైరెక్టర్ని. కాబట్టి బాగున్నప్పుడు కూడా డైరెక్టర్నే ఎక్కువ పొగడాలనే ఉద్దేశంతో ఇక్కడ నేను డైరెక్టర్కే ఎక్కువ మార్కులు ఇస్తున్నాను. తర్వాత శ్రీ విష్ణు తనకి అంటే సామజవర్గంన చేసిన శ్రీ విష్ణునేనా, లేకపోతే మొన్ననే రిలీజ్ అయిన ఇంకో సినిమా, మొన్ననే లేటెస్ట్గా రిలీజ్ అయింది ఆ సినిమా, విష్ణు విన్యాసం సినిమా, ఆ సినిమా చేసిన శ్రీ విష్ణునేనా ఇది అని అనిపించే విధంగా ఆ డిఫరెన్స్ కోసం శ్రీ విష్ణు పడే తాపత్రయం నిజంగా ఈ సినిమాలో మనకు బాగా కనిపిస్తుంది. ఆ ఆకలి అనమాట. పెడితే కనిపించిన కళ్ళు, లెఫ్ట్ లెగ్ పోలియో, అలాంటి వ్యక్తి నన్ను చూసారా? ఒక యాక్టర్కి, ఒక రియల్ యాక్టర్, ఒక ఆనెస్ట్ యాక్టర్కి ఎంత అంటే ఎంత హంగర్ ఉంటుందో ఆ కొత్త కథలు చేయడానికి. అందుకే తను గబుక్కుని ఏ కథ ఒప్పుకోలేడు శ్రీ విష్ణు. తన మీద చాలా కంప్లైంట్లు ఉన్నాయి, గ్రీవెన్సెస్ ఉన్నాయి, అతని మీద ఏడుపులు ఉన్నాయి, దుఃఖాలు ఉన్నాయి, శాపనార్థాలు ఉన్నాయి, ఇవన్నీ నాకు తెలిసిన విషయాలు. కానీ అతను ఒప్పుకోలేడు. ఎందుకు ఒప్పుకోలేడు అంటే ఎక్కడో కొత్తదనం కోసం వెతుక్కుంటూ ఇలాంటి కథల్ని ఎంపిక చేసుకోవడం అన్నది. అందులో ప్రతి సీన్లోని అంటే ఇందులోనేవి ప్రేమలు లేవు, పెళ్ళిళ్ళు లేవు, లేకపోతే రొమాంటిక్గా పరిగెత్తడాలు, దాని మీద సీన్లు, సెల్ ఫోన్లో మాట్లాడుకోవడాలు, అమ్మాయి అబ్బాయి ఇలాంటివి ఏం లేవు హీరోకి. హీరో ఎంతసేపు కూడా డైరెక్టర్ సెట్ చేసిన గోల్ వెనకతలు పరిగెట్టే దానిలో శ్రీ విష్ణు తన తాలూకా మొత్తం ఆ ఇమోషనల్గా తన తాలూకా ప్రజెంటేషన్ ఎంత బాగా చేసుకున్నాడంటే, అండ్ హీ విల్ సస్టైన్ ఫర్ ఎ లాంగ్ టైం. ఎందుకంటే సినిమా తర్వాత సినిమా కొత్త కథలను చేసుకుని, అండ్ ఆ రెబ్బా మౌనిక హీరోయిన్, సామజవర్గంలో కాంబినేషన్ హీరోయిన్ కూడా ఆ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ని చాలా బాగా చేసింది. ఆ విలన్ కూడా ఎక్స్ట్రాడనరీగా అంటే అతనేమి వికటాటహాసాలు చేసి విజృంభించి పెద్ద పెద్ద డైలాగులు గట్టి చెప్పినవి లేవు. డైరెక్టర్ ఆ క్యారెక్టర్ని కూడా చాలా మాడిఫైడ్గా కట్ చేశాడు. అండ్ చాలా షార్ప్గా, చాలా పాలిష్డ్గా దాన్ని అంత బాగా కట్ చేసి ఆడియన్స్కి మనం థియేటర్లోకి వెళ్ళినప్పుడు కూర్చొని చూసేది ఏం కావాలి, మనకి ఆ ఫ్రెష్నెస్ కావాలి, అండ్ ఆ ఇంట్రెస్ట్ లాస్ట్ వరకు కంటిన్యూ అవ్వాలి. అండ్ ఒక పాప అంటే నేను కథ చెప్పకూడదు కానీ ఒక్క బిట్ మీకు చెప్పాలని ఉంది. అది ఎంత టచింగ్గా అనిపించిందంటే, ఒక పాప తండ్రిని మా నాన్నగారికి అలా ఎందుకయ్యింది అంకుల్? అన్యాయంగా కిల్లర్ చంపేస్తే ఆ పిల్ల తాలూకా కన్నీళ్లను చూసి కరిగిపోయిన ఆ హీరో క్యారెక్టరు ఆఖరి వరకు, తుది వరకు ఆ కిల్లర్ని వెంటాడి పట్టుకుని చంపుతాడు. చంపినప్పుడు లాస్ట్లో పార్క్లో ఒక సీన్ గెయిన్ చేసాడు డైరెక్టర్. నిజంగా చాలా బ్యూటిఫుల్ ఇమోషను, మంచి సెంటిమెంటు, చాలా ఎంత బాగా టచింగ్గా ఉందన్నమాట. ఆ పిల్లొచ్చి, మీ నాన్నని చంపేశారమ్మా, నాకు చిన్నప్పుడు మా అమ్మ నాన్న పోతే ఏమైంది నాన్న అమ్మ నేను అడిగాను, నాకెవరు సమాధానం చెప్పలేదు, మీ నాన్నని కూడా చంపేశారమ్మా అంటాడు హీరో. శ్రీ విష్ణు ఎంత బాగా టచ్చింగ్గా చెప్పాడు డైలాగ్. అంటే పాప హూ డిడ్ ఇట్ అంటుంది, ఎవరు చంపేశారు అంటే ఫలానా ఎవరో చంపారు, కానీ ఈ పాటికి సారీ చెప్పమని పంపించానమ్మా, ఈ పాటికి చెప్పేసి ఉంటాడు మీ ఫాదర్కి సారీ అని. ఆ సీన్ ఎంత బాగుందంటే నిజంగా చాలా. మనం థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక సెంటిమెంటల్ ఇమోషన్తో. మీకు ఇందులో చెప్పాల్సిన ఇంకొక మంచి పాయింట్ అంటే, హీరో నాని సినిమా చూసి చాలా బాగుందని కితాబ్ ఇచ్చాడంటే డైరెక్టర్కి, హీరోకి, అందరికీ కూడా, శ్రీ విష్ణుకి. అంటే నానికి ఎందుకు నచ్చిందో అనుకున్నాను నేను. ఈ సినిమా చూసాక నాకు అర్థమైంది నానికి ఎందుకు నచ్చిందో. నక్కి నడిచింది చాలు. నానికి నచ్చిందంటే తను ఒక స్టాండర్డ్లో కథలు రాయించుకుంటాడు, ఆలోచించుకుంటాడు, అండ్ ఒక స్టాండర్డ్లో సినిమాలు చేస్తాడు. కాబట్టి తనకు ఆ స్టాండర్డ్ అందులో కనిపించడం వల్ల ఆ సినిమా మెచ్చుకున్నాడు. అండ్ సందీప్ గుండం గంగరాజ్ గారు వాళ్ళ ఫాదరు చాలా అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి కథలను ఎంచుకోవడం, ఆ విధంగా సినిమాలు చేయడం వాళ్ళ సిగ్నేచర్ అది. కాబట్టి సందీప్ గుణం దగ్గర నుంచి ఇటువంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్ రావడం అన్నది చాలా సహజమైన ఒక పరిణామం, న్యాచురల్ డెవలప్మెంట్. కాబట్టి ఇది సినిమా ఇండస్ట్రీకి మాత్రం ఒక మంచి ప్రాస్పెక్ట్, అందరూ చూడవలసిన సినిమా. యూ షుడ్ ఆల్ సీ ద ఫిల్మ్. ఎందుకంటే ఇలాంటి సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి కాబట్టి ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పినా నీకు అర్థం కాదమ్మా. హిట్ టీవీ యాప్
ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.